హాయ్ ఫ్రెండ్స్, హిందూ మతంలోని త్రిమూర్తులలో శివుడు ఒకరు. భోలేనాథ్ని దేవతల దేవుడని కూడా అంటారు. భారతదేశంలో ఉత్తరం నుంచి దక్షిణం వరకు అనేక శివాలయాలు కనిపిస్తాయి. ఈ శివాలయాల్లో కూడా అత్యంత ఎత్తైన శివాలయం ఉంది. ఇంతకీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం ఎక్కడ ఉందంటే అది ఉత్తరాఖండ్లోని తుంగనాథ్ ఆలయం. శివుని 5 కేదార్లలో తుంగనాథ్ ఒకటి. ఉత్తరాఖండ్లో ఉన్న ఈ 5 పురాతన పవిత్ర దేవాలయాలను పంచకేదార్ అంటారు. మహాశివరాత్రి సందర్భంగా అత్యంత ఎత్తైన శివాలయానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. తుంగనాథ్ ఆలయం 3680 మీటర్ల ఎత్తులో చంద్రశిల పర్వతం మీద ఉంది. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయోగ జిల్లాలో ఉంది. తుంగనాథ్ని సందర్శించాలంటే సోన్ ప్రయాగ్ చేరుకోవాలి. దీని తర్వాత గుప్తకాశీ, ఉఖీమత్, చోప్తా మీదుగా తుంగనాథ్ ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయ చరిత్ర మహాభారతం అంతా పురాతనమైంది. గ్రంథాల ప్రకారం పాండవ సోదరులలో 3వ పెద్దవాడు అయిన అర్జునుడు ఆలయానికి పునాది వేశారు. తుంగనాథ్ ఆలయ నిర్మాణానికి సంబంధించి ఒక ప్రసిద్ధం కథనం ఉంది. వేల సంవత్సరాల క్రితం పాండవ సోదరులు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ ఆలయాన్ని నిర్మించాలని పురాణాలు చెబుతున్నాయి. నిజానికి మహాభారత యుద్ధంలో పాండవులు తమ సోదరులను, గురువులను చంపారు. పాండవులకు తమ బంధువులను చంపిన పాపం తగిలిందని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో వ్యాస మహర్షి పాండవులను శివుడు క్షమించినప్పుడే పాపం నుంచి విముక్తులవుతారని చెప్పాడు. అప్పుడు పాండవులు శివుడిని వెతకడం ప్రారంభించి హిమాలయాలకు చేరుకున్నారు. చాలా కష్టపడుతుండగా శివుడు గేదె రూపంలో వారికి దర్శనమిచ్చాడు. అయితే పాండవులు దోషులని తెలిసి శివుడు వారిని తప్పించుకుని భూగర్భంలోకి వెళ్ళాడు. తర్వాత అతని శరీర భాగాలు 5 వేర్వేరు ప్రదేశాలకు చేరుకున్నాయి. ఈ అవయవాలు ఎక్కడ కనిపించినా పాండవులు అక్కడ శివాలయాలు నిర్మించారు. ఈ 5 గొప్ప శివాలయాలను పంచకేదార్ అంటారు. ప్రతి ఆలయం శివుని శరీరంలోని ఒక భాగంతో గుర్తిస్తారు. తుంగనాథ్ పంచకేదారాల్లో 3వది. తుంగనాథ్ ఆలయ స్థలంలో శివుని చేతులు కనుగొన్నారు. దీని ఆధారంగానే దేవాలయం పేరు కూడా పెట్టారు. తుంగ్ అంటే చేతి, నాథ్ శివుని సూచిస్తుంది. తుంగనాథ్ ఆలయంతో పాటు పంచకేదార్లో కేదార్నాథ్, రుద్రనాథ్, మధ్య మహేశ్వర్, కల్పేశ్వర్ ఉన్నాయి. కేదార్నాథ్లో భగవంతుని మూపురం కనిపించింది. రుద్రనాథ్లో అతని తల, కల్పేశ్వర్లో జుట్టు, ఆయన నాభి, మహేశ్వర్లో దర్శనమిస్తుంది. చలికాలంలో ఈ ప్రదేశం మంచుతో కప్పి ఉంటుంది. ఆ సమయంలో ఆలయం మూసివేసి ఉంచుతారు. పూజారులు ముక్కుమట్టుకు వెళ్తారు. ఈ ప్రదేశం ప్రధాన ఆలయానికి 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. భక్తులు ఏప్రిల్, నవంబర్ మధ్య ప్రధాన ఆలయాన్ని సందర్శించవచ్చు. పురాణాల ప్రకారం తుంగనాథ్కు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రశిల వద్ద ధ్యానం చేసేందుకు శ్రీరాముడు తరలారు. లంకారాజైన రావణుని చంపిన తర్వాత శ్రీరాముడు బ్రహ్మను చంపిన పాపానికి పాల్పడ్డాడని చెబుతారు. ఈ పాపం నుంచి విముక్తి పొందేందుకు చంద్రశిల కొండపై కొంతకాలం తపస్సు చేశాడు. చంద్రశిల శిఖరం 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.